అన్న ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒక 4 రోజులు పెడదాం అనుకుంటున్నారు. ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది? యాక్చువల్గా మన రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే కాన్సెప్ట్ లేదు భయ్య. సో అందరూ మంత్రివర్గంలో సహచరులే. కాకపోతే డిప్యూటీ సీఎం స్థాయిలో అతనికి 4 రోజుల్లో ఇస్తారని నేను అనుకోవట్లేదు. మొదటిగా ఒకవేళ ఇచ్చినా కూడా అతనిలో ఆరాటం ఆతృత తప్పితే కార్యాచరణ అనేది ఉండదు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి అట్లీస్ట్ ఏ గవర్నమెంట్కైనా సరే మినిమం స్పాన్ ఆఫ్ టైం కావాలి. దట్ ఈస్ 3 to 6 months. ఓకే, వాళ్ళ మంత్రివర్గాన్ని విస్తరించుకోవాలన్నా, మంత్రివర్గం మీద పట్టు రావాలన్నా, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కొంత అవగాహన రావాలన్నా సరే మినిమం టైం కావాలి. అది 4 రోజుల్లో తీసుకుంటే అదేదో సినిమా లెవెల్లో ఉంటుంది కాబట్టి, తను కూడా సినిమా యాక్టర్ కాబట్టి కొంచెం పాపులర్గా చెప్పుకోవడానికి బాగుంటుంది తప్పితే పెద్దగా దాని నుంచి వచ్చేది అయితే ఏముండదు. ఇప్పుడు నార్మల్గా డిప్యూటీ సీఎంగా ఎట్లా చేస్తున్నారు ఆయన? డిప్యూటీ సీఎంగా చేస్తున్నారా అనే దానికన్నా సరే అన్ని శాఖల మంత్రిగా ఉండాలనుకుంటున్నారు ఆయన. మీరు మొన్న చూస్తే ఏదైనా ఇష్యూ జరిగితే నేనే హోంమంత్రిని అవుతా చూసుకుంటా, లేకపోతే సీజ్ ద షిప్, ఇవన్నీ సినిమా డైలాగులు తప్పితే అంటే తన కార్యాచరణ అంటే తనకిచ్చిన శాఖల మీద ఏం చేశాడు, తను ఏం సాధించగలుగుతున్నాడు. ఇప్పుడు మంచి మినిస్టర్ ఇచ్చారు ఏది విలేజ్ వాటి మీద. సో రూరల్ ఏరియాస్లో మీకు డెవలప్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేయకుండా వేరే మంత్రిత్వంలో జరిగిన వాటికి, తిరుపతిలో ఎవరో చనిపోతే అంటే తను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు చెప్పిస్తే అది బాగుంటుంది. ప్రతిదీ తనే బ్లేమ్ గేమ్ తీసుకొని నేనేదో అందరి తరఫున నేనే ఒకరు తప్పుచ్చుకున్నట్టు మాట్లాడడం వల్ల అది అంటే కలెక్టివ్ లీడర్షిప్గా ఉండదు. ఇప్పుడు మీరు చూసినంత వరకు 4-5 నెలలు ఉండాలి అన్నారు కదా, ఇప్పుడు 1 year దాటేసింది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? కాంక్రీట్గా అయితే ఏవి మెటీరియలైజ్ అవ్వలేదు బ్యాక్గ్రౌండ్ లెవెల్లో. అంటే మీరు తీసుకుంటే ఇప్పుడు సమ్మిట్కి వెళ్ళారు, దావుద్కి వెళ్ళారు. ఇక్కడ తెలంగాణలో ఏమో విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి. అక్కడికి వెళ్తే ఏమో ఒక్కటి కూడా రాలేదు. అసలు పెట్టుబడులే వస్తుంటే టీసీఎస్కి రూపాయికి పొలం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వైజాగ్ లాంటి కాస్ట్లీ ప్లేస్లో ఎకరం నీకు రూపాయికి ఇచ్చారు అంటేనే గవర్నమెంట్ యొక్క తీవ్రమైన హెల్ప్లెస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మాకు ఎట్లా అయినా సరే తెప్పించాలని ఉంది, కానీ అక్కడ గ్రౌండ్లో వాళ్ళు నమ్మి రావట్లేదు. ఈవెన్ మీరు వచ్చిన ఫస్ట్ 3 monthsలోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారంటేనే అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళకి ఇంకో సెకండ్ థాట్స్ ఉన్నాయి. ఇక్కడ పెట్టి మనం ఎందుకు ఇబ్బంది పడాలి, ఇక్కడున్న గవర్నమెంట్ మీద అంత నమ్మాల్సిన అవసరం లేదు అనేది ఒకటి జనాల్లోకి సిగ్నల్ వెళ్ళింది. అందుకే మీరు చూస్తే ఒక్క ఇండస్ట్రీ కూడా చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ రాలేదు, చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ రాలేదు. పైపెచ్చి అమరావతిలో ఉన్న 40,000 ఎకరాలను డెవలప్ చేయకుండా ఇంకో 1,00,000 ఎకరాలు తీసుకోవటం, ఉన్న గన్నవరం డెవలప్ చేయకుండా ఇంకో ఎయిర్పోర్ట్ కడతానంటాం, లేకపోతే మెట్రో తెస్తానంటాం. ఇవన్నీ ఊరకే గ్రాఫిక్స్ లేకపోతే వాళ్ళ యొక్క మీడియా బలం, కుల బలం వల్ల చూపించుకోవటం తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఒక్కటి కూడా మెటీరియలైజ్ అవ్వట్లేదు. ఇది మామూలుగా అందరికీ తెలిసిన ఒపీనియనే. కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియా కార్యకర్తలని లేకపోతే గవర్నమెంట్ పరంగా మనం ఎందుకు ఇష్యూస్ ఫేస్ చేయాలి అని చెప్పి సైలెంట్గా ఉన్నారు, కానీ నిగూఢంగా జనాలలో ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే జగన్ వెళ్ళిన ప్రతి దానికి క్రౌడ్ ఇంత హెవీగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్లు ఇంకో 4 సంవత్సరాలు ఉన్నాయి. అయినా సరే ఇంత వస్తున్నారు అంటే ఏదో జనాలలో ఒక చెప్పలేని ఒక అసంతృప్తి తీవ్రంగా ఉంది. కాకపోతే అది జగన్ వచ్చినప్పుడే వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా జనాలలో ఉంది. అది రాబోయే కాలంలో ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోబోతున్నారు. ఇప్పుడు ఒక రూమర్ నడుస్తుంది, అంటే ఫ్యాన్ తీసేసి గొడ్లు మారుస్తానని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్, అసలు అలా చేస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎలా అంటే సెటైరికల్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి గొడ్డలని పెట్టచ్చు. వాళ్ళు కత్తితో పొడిచారు ఎన్టీ రామారావు అంటారు, కానీ అది అధికార వికేంద్రీకరణ కోసం చేశారని కొంతమంది అంటారు. ఏదేమైనా ఏంటంటే జగన్ అనే వ్యక్తి ఆ యొక్క కడప జిల్లా నుంచి వచ్చాడు కాబట్టి తొందరగా ఆప్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటివి తొందరగా తీసుకొస్తారు. కానీ వాస్తవంగా ఎవరు అలాంటివి పెట్టుకోరు. ఒక మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు గొడ్డలి పార్టీ అలా పెట్టుకోడు. ఉన్న పార్టీని ఉన్న సింబల్నే నడపడానికి ట్రై చేస్తారు. ఇంకొంత ప్రజల్లో బలం పెంచుకోవడానికి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ 4 సంవత్సరాల్లో జగన్ 2.0 రాబోతుంది త్వరలోనే అని మేము భావిస్తున్నాం. 2.0 అంటే పాదయాత్ర చేస్తా అంటున్నారు, దాని తర్వాత ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయి? మార్పు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు ఏదైతే 11 సీట్లకే అంకితం చేశారో పాదయాత్ర తర్వాత మళ్ళా ఇదే పాదయాత్ర తర్వాత 150 సీట్లు అంతకుముందు వచ్చాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి పాదయాత్ర చేసిన ప్రతి వాళ్ళు గెలవడం తప్పితే ఇంక్లూడింగ్ లోకేష్ చేసిన పాదయాత్ర కూడా ఎంతో కొంత సక్సెస్ అయింది కాబట్టి జనాల్లోకి వాళ్ళు రాగలిగారు. పాదయాత్రకి ఎప్పుడు దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ దానికి ఉంటుంది. సో జగన్ అనేవాడు ఒక క్రౌడ్ పుల్లర్. బేసిక్గా జగన్ అంటేనే జన సమూహం.
జగన్ అనేవాడు ఒక రోడ్ల మీదకి వచ్చాడంటే కింద నుంచి నీకు నిమ్న వర్గాల నుంచి కానీ ఏదైతే ఆర్థికంగా వెనకబడిన వర్గాలు కానీ బలంగా అతన్ని వెనకుంటారు. ఆ వెన్నుదన్నుగా ఉన్నంత వరకు జగన్కి జనబలం తగ్గదు. జగన్ పాదయాత్ర చేస్తే మరింత క్రౌడ్ గ్యాదర్ అవుతుంది. దానివల్ల కార్యకర్తల్లో మరింత ఉత్సాహం వస్తుంది, ప్రజల్లో కూడా ఒక రకమైన నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏదో ఒక తప్పులు జరుగుతాయి. ఎప్పుడైతే మనం ఒక రకమైన డిఫెన్స్లోకి వెళ్తామో, అవతల పార్టీ డిఫెన్స్లోకి మనల్ని నెడతదో ఆటోమేటిక్గా మనం మిస్టేక్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దట్ కూటమి ప్రభుత్వం కూడా మిస్టేక్స్ చేయగలుగుతుంది, చేస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు వీళ్ళు పొగాకు సమస్య వెళ్తే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాస్తున్నారు, వీళ్ళు పొదిలికి వెళ్తే లేదు తిరుపతికి వెళ్తే వాళ్ళ రేట్లు పెంచుతున్నారు. అంటే జగన్ వెళ్తే ముందు రోజు పెంచడం ఇది జగన్కే ఫేవర్ అవుతుంది. అతనికి ప్రజాబలం కోసం లేకపోతే జనాలను పోగు చేస్తున్నాడు అనే విషయం పక్కన పెడితే ప్రజల సమస్యలు కూడా వెళ్తున్నాయి. అతను వెళ్ళే ముందే పొగాకు రేటు పెంచడం, అతను వెళ్ళే ముందే మిర్చి రేటు పెంచడం, అతను వెళ్ళే ముందే మామిడికాయల రేటు పెంచడం, ఇవన్నీ ఏంటంటే ఓకే జగన్ ప్రజా సమస్యల మీద వెళ్తున్నాడు, ఓకే తన బలం చూపించుకోవడానికి వెళ్తున్నాడు, అది వేరే విషయం. కానీ ప్రజల సమస్యలు కూడా లేవనెత్తుతున్నాడు, ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడుతుంది. మొన్న అలాగే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన కారు కింద తొక్కిసలాట జరిగింది, చనిపోయాడు. దాన్ని ఎలా తీసుకోవచ్చు? అది పూర్తిగా ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం చెప్పలేము. కాకపోతే జనరల్గా ఏంటంటే ఓవర్ క్రౌడ్ వచ్చినప్పుడు కొన్ని మన కంట్రోల్లో ఉండవు. ఈవెన్ మనకి ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా అతని యాక్టర్ యొక్క మిస్టేక్ ఏం లేదు, కానీ ఓవర్ క్రౌడింగ్ వచ్చినప్పుడు అలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాలి పార్టీ పరంగా వాళ్ళు కానీ, లేకపోతే మెయిన్గా లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ కాకుండా. సో అదేంటంటే ఫ్యాబ్రికేటెడ్లా అనిపిస్తుంది మాకు. ఎందుకు ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నానంటే ఫస్ట్ పెట్టిన ఏవైతే ఐపీసీ సెక్షన్లు ఉన్నాయో అవి కాకుండా మళ్ళీ మార్చి పెట్టారు కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ ఏమో క్లియర్గా అక్కడ ఉన్న గుంటూరు ఎస్పీ సో అండ్ సో వెహికల్ AP16 అది సంబంధించిన వెహికల్, అతని మీద మేము ఒక చట్టాలు పెట్టామని చెప్పారు. ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో 4 రోజుల తర్వాత తీసుకొచ్చి హైలైట్ అయిందో అప్పటికప్పుడు జగన్ కారు తగిలింది, జగన్ అనేది కేవలం ఇబ్బంది పెట్టడానికే కనిపిస్తుంది తప్పితే ఏదో ఆ వ్యక్తికి న్యాయం చేద్దాం లేకపోతే నిజంగానే జనాల్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా నివారించడానికి ఉపయోగపడుతున్నాయని నేను అనుకోవట్లేదు. కేవలం జగన్ అనే వెహికల్ ఉందా లేదా తగిలిందా అనేది పక్కన పెడితే జగన్ని ఏదో విధంగా నిలువరించాలి, జగన్ ఏదో విధంగా కట్టడి చేయాలి. కట్టడి చేస్తే అతన్ని బయటికి రాకుండా ఆపగలుగుతాం, కొద్ది రోజులన్నా మనం ప్రశాంతంగా పాలించుకోగలుగుతాం అనే ఆస్పెక్ట్ తప్పిస్తే నిజంగా ఈ సెక్షన్స్ నిలబడవు. ఎందుకంటే డ్రైవరు ఒకవేళ తగిలితే డ్రైవరు ప్రాబ్లం, ఆ డ్రైవరు మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ డ్రైవర్ అన్నప్పుడు గవర్నమెంటే రెస్పాన్సిబుల్. గవర్నమెంటే పిలిచి వాళ్ళని సంబంధించింది ఏం జరిగిందో తీసుకోవాలి. అతను ఏఆర్ కానిస్టేబుల్ మాకు సంబంధం లేదంటే గవర్నమెంట్ మీద మీకు పట్టు లేనట్టు, అంతే కదా. గవర్నమెంట్ పరిధిలో నడుస్తుంది, గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాడు, గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నప్పుడు డ్రైవరే రెస్పాన్సిబుల్, అంతే కదా. మనం క్యాబ్లో వెళ్తాము, క్యాబ్ డ్రైవ్ జరిగితే మనం ఎలా రెస్పాన్సిబుల్ అవుతాం? కాకపోతే తను ఏంటంటే ప్రాథమికంగా తన అనుచరులను పంపించి 10 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ తను చేయగలిగింది తను చేశాడు, ఓకే. అంతేగాని ఇలాంటి కన్నా సరే దారుణంగా స్టాంపేడ్స్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కందుకూరులో వెళ్ళినప్పుడు స్టాంపేడ్ జరిగింది, అక్కడ 8 మంది చనిపోయారు. మరి అప్పుడు 8 మంది ఎందుకు చనిపోయారు అంటే అప్పుడు పోలీసులు వైఫల్యం అన్నారు, ఇప్పుడేమో జగన్ ప్రాబ్లం అంటున్నారు. అంటే ఎలా అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు అనువదించుకుంటున్నారు, కానీ సామాన్య జనాలు వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో నేను అనేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన సిచ్యువేషన్ గవర్నమెంట్కే ఉంటుంది, గవర్నమెంటే వీటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. కానీ జగన్ అనే ఒక భూతం చూపించి ప్రతి చిన్న ఇన్సిడెంట్ని జగన్కి ఆపాదిస్తే మీకే నెగిటివ్ అవుతుంది తప్పితే అది క్షేత్రస్థాయిలో ఎవరికి ఉపయోగపడదు.